సరే అయితే ఈరోజు మీరు పోస్ట్ చేసిన ఒక ఆ పోస్ట్ నేను ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు వినండి. ఓకేనా? అమర ప్రసాద్ గారి పోస్ట్ ఈరోజు ఆయన చేసిన పోస్ట్ నాకు ఒక పాస్టర్ పెట్టారు ఇది. ఒకసారి నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. చదివి వినిపించే ప్రయత్నం. పోస్ట్ మార్టం రిపోర్టు ఖచ్చితంగా ఏమని వస్తుందంటే పగల తాగి బండి కంట్రోల్ కాకపోవడంతో చచ్చాడని వస్తుంది. సార్ ఇది సార్ మీరు పోస్ట్ చేసింది. అలాగే మరొక పోస్ట్ 2 అలానే ఉన్నాయి. రైట్. సార్ ఇది సార్ మీ ఫేస్‌బుక్ పేజ్ నుంచి మీరు పోస్ట్ చేసినవంటి పోస్ట్ ఈరోజు. పోస్ట్ అలాగే ఉందండి. మేము డిలీట్ చేయలేదు. బ్రిటిష్ వాళ్ళు నా ఆత్మీయ తల్లిదండ్రులు ఈ ప్రవీణ్‌వి. బ్రిటిష్ వాళ్ళట వీళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులట. ఈ హ్మ్. దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా గాని బ్రిటిష్ వాడిని మనం ఒక శత్రువుగా చూస్తాం. బ్రిటిష్ వాడు ఈ దేశం చేసిన దారుణాలు ఏంటో మనం తెలుసుకున్నాం. తెలుసు మనకు. హ్మ్. వాడిని ఈ దేశ శత్రువుగా మనం భావిస్తాం. అలాంటి బ్రిటిష్ వాడు వీడికి ఆత్మీయ తల్లిదండ్రులు ఎట్లయింది వీడికి? హ్మ్. అంటే ఎప్పుడైతే వీడు మతం మారిండో వీడి జాతీయత అంటే దేశం మీద ఉన్న ప్రేమ, ఇది నా జాతి, ఇది నా దేశము అనే ఒక ఆలోచన ధోరణి అనేది మారిపోతుంది వాడికి. వీడికి హ్మ్. ఎంతసేపు ఏంటంటే ఇలాంటి మతం మాటలందరికీ కూడా ఇజ్రాయెల్ నా దేశం, యేసు నావాడు, ఇజ్రాయెల్ దేశంలో ప్రజలు నా వాళ్ళు అనుకుంటారు కానీ ఇంటి పక్కన ఉన్న భారతీయుడైన ఒక హిందూ గాని హిందువుని శత్రువుగానే ఇస్తారనమాట వీళ్ళు. ఇప్పుడు వీళ్ళకి నేను ఏం పెట్టినా అంటే ఇంకో మాట కూడా ఏం చెప్తుంటే హ్మ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఖచ్చితంగా ఏమని వస్తుందంటే చచ్చాడు అని నేను కామెంట్ పెట్టా. ఎస్ ఎగ్జాక్ట్లీ పెట్టా. ఎందుకంటే ఇదే ప్రవీణ్ పగడాల ప్రవీణ్ ఆయన వీడియో కూడా సోషల్ మీడియాలో ఇప్పటికి బాగా వస్తుంది చూడండి. ఫేస్బుక్ లో హ్మ్. నేను డ్రగ్స్ తీసుకుంటాను, విపరీతమైన డ్రగ్స్ తీసుకునే వాడిని, నేను విపరీతంగా డ్రగ్స్ తీసుకుంటాను అంటున్నాడు. అలాగే పోలీసులు విడుదల చేసిన ఒక వీడియో ఏదైతే ఉందో టోల్ గేట్ దగ్గర ఆ బండి తీసుకోకపోతున్న క్రమం కూడా ఒక తాగినోడో ఒక డ్రగ్స్ తీసుకున్నాడో పోయినట్టు అనిపిస్తుంది మాకు. హ్మ్. అందుకే మేము ఏమన్నామంటే 100% చెప్తున్నా. ఇవాళనే పోస్ట్ మార్టం అయింది. రేపు ఎల్లుండో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వస్తుంది చూడండి. 100% అందులో డ్రంక్ అంటే బాగా తాగి బండి కంట్రోల్ కాక అక్కడ చనిపోయిండు అని చెప్పి ఇంకోటి అక్కడ మొత్తం రాళ్ళు ఉన్నాయండి. అవన్నీ మొత్తం హ్మ్. రాళ్ళు ఉన్నాయి. గడ్డి ఏం లేదు అక్కడ. ఆ రాళ్ళ మీద పడి చనిపోయిండు, స్కిడ్ అయి పడిపోయి చనిపోయిండు అని చెప్పేసి 100% రిపోర్ట్ ఈ విధంగా వస్తుంది చూడండి. అంటే ఒకవేళ స్కిడ్ అయ్యి పడిపోతే ఖచ్చితంగా ఆ పోస్ట్ కు 100% కట్టుబడి ఉన్నా. అసలు మీరు ఏం చేయని మమ్మల్ని పట్టుకొని మర్డర్ చేసింది హిందువులే, మతోన్మాదులు అని చెప్పి మమ్మల్ని అంటున్నప్పుడు మాకు కూడా ఇలాంటి ఆలోచన వస్తుంది కదా. మాకు కూడా తప్పేముంది అందులో? సో, అంచేత మీరు ఆ పోస్ట్ పెట్టడం జరిగింది ఎఫ్‌బీలో అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఆ రైట్. పోస్ట్ కి ఇప్పటికైనా కట్టుబడుతున్నా. సార్ మీకు కాల్స్ వస్తున్నాయి ఎవరి దగ్గర నుంచైనా? వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి నాకు. లిఫ్ట్ చేస్తున్నారా? అటెంప్ట్ చేస్తున్నారా కాల్స్? నాకు కాల్స్ రావడం ఇది మొదటిసారి కాదు. అర్థమవుతుందా? ముఖ్యంగా ఈ ఇష్యూకి సంబంధించి ఈ ప్రవీణ్ పాస్టర్‌కి సంబంధించి. ఈ విషయం కూడా కాల్స్ వచ్చాయి. వాటికి నేను సమాధానం చెప్పాను నేను. వాటికి నేను సమాధానం కూడా చెప్తున్నా ఫోన్ లో. వాళ్ళందరూ కూడా కొంతమంది ఫస్ట్ ఫైర్ గా మాట్లాడిన తర్వాత నేను చెప్పిన లాజిక్ వినేసి కరెక్ట్ కదా అని చెప్పేసి సరెండర్ అయిపోతున్నారు. కరెక్ట్ కదా అని చెప్పేసి. ఫైనల్‌గా ఒక విషయం చెప్పండంటే చాలా మంది కూడా మీ మీద రియాక్ట్ అవుతున్నారు. కనీసం ఒక మనిషి చనిపోయాడని ఒక బాధ లేకుండా ఆ రకంగా ఆయన పోస్ట్ చేస్తున్నారే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి మీరేం చెప్తారో దానికి సమాధానం? చూడండి బ్రదర్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే సనాతన ధర్మంలో ఉన్న హిందువుల మేము మా హ్మ్. మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే జనరల్ గా ఒక వ్యక్తి చెడ్డవాడినా చనిపోయినప్పుడు ఆ వాడికి ఉన్న బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ ఇంటెన్షన్స్ అన్ని కూడా వాడి శవంతో వెళ్ళిపోతుంది. ఆ హ్మ్. తర్వాత పాపం అనేసి జనరల్ గా అంటాం. మరి నేను స్పందించుకుంటే అదే కదా. హ్మ్. నిన్న స్పందించిందని పాపం అనే కదా. హ్మ్. పాపం అని స్పందించి నేను ఆ పాస్టర్ ఇద్దరికి ఫోన్ చేసి మాట్లాడినా. కానీ తెల్లారి చూస్తే మొత్తం ఏ విధంగా మాట్లాడుతున్న ఒక్కొక్కడు ప్రతి ఒక్కడు మా మీద పడి చేస్తున్నాడు. అదే కర్ణాటక ఏదో పోస్ట్ పెట్టి తీసిండట. అరే పోస్ట్ పెట్టిండు, ఆ చావు కారణం ఎవరు అని చెప్పి పెట్టినంత మాత్రం తప్పే ఉంది అందులో. చెప్తున్నాం ఏంటంటే ఈ రోజు హిందూ సమాజంలో మేము మారాము, మేము మునుపట్లాగా లేము. హ్మ్. 2014 ముందున్న హిందువులు వేరే, 2014 తర్వాత ఉన్న హిందువులం వేరే. హ్మ్. వాళ్ళు ఇప్పుడు పోరాటం అనేది ప్రశ్న. ఎదుటి వాడు ఏదైనా మాట్లాడితే వెంబడి ప్రశ్నించడం కూడా మేము నేర్చుకున్నాము. ఇప్పుడు ప్రశ్నిస్తాను కూడా. ఓకే. ఏదన్నా మా మీద ఆరోపణలు చేస్తే ఆరోపణలు ఎలా చేస్తున్నావు అని అడుగుతాము. మా గ్రంథాల పడి తప్పు మాట్లాడితే ఎలా ఎలా చెప్పేవారు గాడిగా దీనికి రిఫరెన్స్ చెప్పు అని అడుగుతున్నాం మేము. ఓకే. మీ స్టూడియోలో మాట్లాడిన అదే బాబు కూడా ఏరి ఎక్కడ పోయిండు? 10 లక్షలు బహుమతి ఇచ్చాం. మీ స్టూడియో కూర్చొని ఇష్టం వచ్చిన శ్లోకాలు చెప్పిండు. సార్ తను కూడా ఏం చెప్తున్నాడంటే నెక్స్ట్ నన్ను టార్గెట్ చేస్తున్నారనే విషయాన్ని కూడా తను కొన్ని మీడియా ఛానెల్స్‌లో కూడా చెప్తున్నాడు. నేను ఒక మాట చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రవీణ్‌ది 100% అది యాక్సిడెంట్. ఏది
తాగిండో లేకపోతే ఇంక నిద్ర మబ్బులను ఏదో జరిగి అక్కడ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిందని చెప్పి రిపోర్ట్ వస్తుంది. అది ఉమ్, చంపింది అయితే చంపిన కేసులో కాదు. బై ఛాన్స్ ఎవరైనా చంపితే ఉమ్, అలాంటి చంపిన వ్యక్తులకు విలువ చంపుతారేమో తప్ప ఉమ్, నాకు సంబంధం. ఇప్పుడు ఓకే. మేము కూడా ఏమనుకుంటాం తెలుసా, ఇలాంటి పనికి మాలిన ఎదవలు అదే కోవలోకి ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు కత్తి కత్తి నాయక్ అని వాడు ఉండేవాడు. ఉమ్, వాడికి అదే గట్టి పట్టింది. ఇవాళ ప్రవీణ్ పగడాలకు అదే గట్టి పట్టింది. విజయ్ రేపు వీడి కూడా అజయ్ బాబు అనేటువంటి కూడా ఇదే గట్టి పట్టుండొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఎదవలకి అలాంటి గట్టే పట్టాలి. సిద్ధాంతపరంగా ఫైట్ చేసే దమ్ముంటే రండి, చాలా మేము కూడా వస్తారండి, వాడిని కూడా పిలవండి. ఉమ్, ఆ శ్లోకాలు ఏవైతే మాట్లాడో అదే అదే అక్కడ కూర్చొని నేను 10 లక్షలు టేబుల్ మీద పెట్టి కూర్చుంటా, వాళ్ళు రమ్మను ఆ శ్లోకాలను ప్రూవ్ చేయించమని చెప్పండి. నేను మీ ఆఫీస్కి వచ్చి 10 లక్షలు టేబుల్ మీద పెడతాను. వాడు ఓడిపోతే నాకు రూపాయి అవసరం లేదు, ప్రూవ్ చేసి వాళ్ళు చాలా అంతే. వాడు ఓకే. గెలిస్తే నేను 10 లక్షలు పెట్టి పంపిస్తా. మన క్రిస్టియన్ మతంలో కూడా వస్తారండి. మీ రెడ్ టీవీ ఛానల్ కింద ఒక ఆఫర్ అనుకోండి, నేను పిలవండి, 10 లక్షలు ఇస్తే వాడి మతంలో కూడా నేను పోతా. ఒకవేళ వాడు ప్రూవ్ చేయకపోతే చెప్పు దెబ్బలు కొడతాం, 4 చెప్పు దెబ్బలు కొడతాం.